హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 2 జూలై 2026 2 జూలై 2026. సో ఈరోజు గురువారం అనమాట. అలాగే ఈరోజు కూడా పాత ఏక నడుస్తుంటుందండి, ఏకపందం జరుగుతుందన్నమాట. పాత ఏక ఉన్నటువంటి కోళ్ళనే మీరు ఈరోజు ఉపయోగించుకోండి, అప్పుడే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పోలాలన్నమాట. డేగ పోలాలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ డేగ పోల రంగుల్లో కుసి వచ్చేసరికి కుసి ఎరుపు ఉన్నట్టుగా చూసుకోండి. కుసి ఎరుపు డేగ పోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఏకొచ్చేసరికి మెత్తని ఏకు ఉండాలన్నమాట. కుసి ఎరుపు మెత్తని ఏకు ఉన్నటువంటి డేగ పోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి డేగలు, డేగ పింగళాలు, కోడి రసం గౌడ్లు, కోడిపండు డేగలు, చింతపిక్కల డేగలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, మైలా రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకులు, కాకి నెమళ్ళు, 9 కాకులు, కోడి కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే కోడి పచ్చ కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములు. ఎప్పుడూ కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే జాముల్లో ఉంటాయండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకులు అనమాట. ఈ కోడికాకు రంగుల్లో మ్యాక్సిమం కుసి వచ్చేసరికి నల్ల కుసి కానీ లేదంటే తెల్ల కుసి కానీ ఉండేట్టుగా చూసుకోండి. కుసి నలుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, 9 కాకులు, కోడి డేగడు, అలాగే కోడి నల్లకట్ట రసంగులు, చింతపిక్కల కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ. సో గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, డేగ పింగళాలు, నెమలి డేగలు, అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఇవి. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి రంగులు అనమాట. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డ్యాగలు అనమాట. నెమలి డ్యాగల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ నెమలి డ్యాగల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉండేట్టుగా చూసుకోవాలండి. గట్టి కుసి కానీ లేదంటే ఎర్ర కుసి కానీ ఉన్నటువంటి నెమలి డ్యాగల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి ఎరుపు ఉన్నటువంటి నెమలి డ్యాగల్ని మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి పోలాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, గౌడు కోడి కాకులు అనమాట. సో ఇన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని పింగళాలు, ఎర్ర పింగళాలు, కోడి పింగళాలు, డేగలు, కోడి డేగలు, అలాగే గౌడు రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరలు అనమాట. నల్ల కక్కెరల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కక్కెరల్ని మనం తీసుకోవాలండి. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, గట్టి కాకులు, నెమలి పింగళాలు, నల్ల సవలాలు, అలాగే కాకి నెమలి పర్లాలు, కాకి నెమలి కక్కెరలు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, నల్ల పోలాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా
చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మెయిన్ కలర్స్ అనమాట ఇవి, చూపులకు మాత్రం గెలుస్తాయండి ఇవి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. ఎప్పుడూ కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. గెలిచే రంగులు మీ యొక్క కోడి రంగులు గెలిచే రంగుల్లో ఉండాలి. అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి రంగులు వచ్చేసరికి ఓడిపోయే రంగుల్లో ఉండాలన్నమాట. మీరు క్లియర్గా చూసుకొని వంతులు అనేవి వేసుకోండి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. 4 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు అనమాట. తెల్ల నెమలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ తెల్ల నెమల రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, నెమలి గౌళ్ళు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి మైలాలు, అలాగే కోడి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. మెయిన్ కలర్స్ అనమాట. ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. సో ఈ గెలిచే రంగులన్నింటినీ కూడా మనం వేటి మీద ఉపయోగించుకోవాలి, వేటి మీద దెబ్బలాట పెట్టుకోవాలని చూస్తే కాకుల మీద, డేగల మీద, కాకి డేగల మీద, అలాగే నల్లకట్టు రసంగుల మీద, అలాగే ఎరుపు కాకి డేగల మీద, పచ్చకాకుల మీద, పండు డేగల మీద, పిచ్చుకపొడ కాకుల మీద అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి రంగులు. వీటి మీద మాత్రమే గెలిచే రంగులను మనం యూజ్ చేసుకోవాలి. కాకుల మీద, డేగల మీద, కాకి డేగల మీద, నల్ల రసంగుల మీద, ఎరుపు కాకి డేగల మీద, పచ్చకాకుల మీద, పండు డేగల మీద, పిచ్చుక కూడా కాకుల మీద అనమాట. సో వీటన్నిటి మీద మనం గెలిచే రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి రంగులు అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. ఓటమి, గెలుపు అని క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పింగళాలు అనమాట. కాకి పింగళాలని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, కాకి పొలాలు, డేగ పొలాలు, కాకి డేగలు, కాకి మైలాలు. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, సేతువాలు, తెల్ల నెమళ్ళు, కాకి నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగులు మీకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు 9 కాకులు అనమాట. 9 కాకుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, కోడి డేగలు, కోడి కాకులు, చింతపిక్కల కాకులు, పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమళ్ళు, నెమలి పింగళాలు, నెమలి డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమళ్ళు అనమాట. ఎర్ర నెమల్ని మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే గట్టి నెమళ్ళు, నెమలి డేగలు, కాకి డేగ పర్లాలు, రసంగి డేగలు, కాకి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు, సేతువాలు, పసిమి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో నైట్ కలర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం పగటి కలర్స్ కన్నా నైట్ కలర్స్ అనేవి కొంచెం తక్కువ శాతం పనిచేస్తూ ఉంటాయండి. పగలు వచ్చేసరికి 80% వర్క్ అయితే నైట్ 60 to 70% మాత్రమే వర్క్ అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే ఈరోజు మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి ఈరోజు. సో ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయండి. మొదటిది ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది, డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది, నెమలి మీద నల్లబోర ఎర్రకోడి, అలాగే తెల్లగౌడ రంగులు ఓడిపోవడం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం ఉంటుందన్నమాట.
శ్రవణ నక్షత్రంలో గెలిచ మరియు ఊడి రంగులు కోడి డాగ మీద కాకి రంగు ఓడిపోతుంది. కోడి మీద కాకి డాగ పింగళ రంగులు ఓడిపోతాయి. తెల్లనెమలి మీద నల్లనెమలి రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం ఉదయం 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.